తెలంగాణలోకి సిబిఐ ఎంట్రీ హై స్పీడ్ లో ఉండబోతోందా? రెండు కీలకమైన కేసుల్ని జెట్ స్పీడ్ తో ఇన్వెస్టిగేషన్ చేయబోతోందా? బీఆర్ఎస్ పాలనలో కేంద్ర దర్యాప్తు సంస్థకు నో ఎంట్రీ బోర్డు పెట్టిన కేసీఆర్ ఇప్పుడు కాళేశ్వరం అవినీతి కేసులో సిబిఐ విచారణ ఎదుర్కోబోతున్నారా? తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ వామనరావు దంపతుల హత్య కేసు అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2021 ఫిబ్రవరి 17న పెద్దపల్లి జిల్లా మంథినిలో వామనరావు ఆయన భార్య నాగమణి దంపతుల్ని రోడ్డుపైనే కొందరు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన మొత్తం న్యాయ వ్యవస్థనే భయాందోళనకు గురిచేసింది. న్యాయవాదులంతా భగ్గుమన్నారు. వామనరావు దంపతుల హత్యలో భాగస్వామ్యం ఉన్న వారందరినీ కఠినంగా శిక్షించాలని ఆందోళన చేశారు. అప్పట్లో బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఈ జంట హత్యలో బీఆర్ఎస్ నాయకుల హస్తం ఉందన్న ఆరోపణలతో కొంతమంది నిందితుల్ని అరెస్ట్ చేసి చేతులు దులుపుకుంది కేసీఆర్ సర్కార్. అయితే కేసును సిబిఐకి అప్పగించాలని న్యాయవాదులు వామనరావు తండ్రి, కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. వామనరావు తండ్రి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దాంతో కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీం ఆదేశించింది. డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గత కేసీఆర్ పాలనలో అవినీతిపై దృష్టి పెట్టింది. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లు, గొర్రెల కొనుగోళ్లు, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం అవినీతి, ఫార్ములా ఈ రేస్పై దర్యాప్తు జరిపిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్తో సమగ్ర దర్యాప్తు చేయించింది. ఇటీవల ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. మేడిగడ్డ కుంగిపోవడం, దానికి లింక్ గా ఉన్న అన్నారం, సుందిళ్ల బ్యారేజీ నిర్మాణంలోనూ పనులు నాశరకంగా ఉన్నాయని, వాటిలో అవినీతి జరిగిందని నివేదికలో స్పష్టం చేసింది. ఈ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రేవంత్ ప్రభుత్వం సుదీర్ఘ విచారణ తర్వాత ఈ కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగిస్తున్నట్లు ప్రకటించింది. దాంతో వామనరావు, కాళేశ్వరం అవినీతిపై దర్యాప్తు సిబిఐ చేతుల్లోకి వెళ్లబోతోంది. గతంలో సిబిఐకి నో ఎంట్రీ బోర్డు పెట్టిన కేసీఆర్ ఇప్పుడు విచారణను ఎదుర్కోబోతున్నారు. అయితే కాంగ్రెస్, బీజేపీ కుమ్ముక్కయ్యాయని, అందుకే కాళేశ్వరంపై సిబిఐ దర్యాప్తుకు ఆదేశించారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అసెంబ్లీ జరిగిన తీరును గమనిస్తే, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ సభ్యుల యొక్క ప్రసంగాలను గమనిస్తే, బీజేపీ, కాంగ్రెస్ ముఖ్యంగా రేవంత్ రెడ్డి బీజేపీల యొక్క బంధం నగ్నంగా అసెంబ్లీ సాక్షిగా నిన్న బయటపడ్డది. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణలోకి సిబిఐ రాకుండా జనరల్ కన్సెంట్ ఉపసంహరించుకున్నారు. కానీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు సిబిఐ నోటీసులిచ్చి విచారణకు పిలిచింది. దాంతో ఆమె దర్యాప్తు సంస్థ ముందుకు వెళ్లారు. ఇక నకిలీ సిబిఐ ఆఫీసర్ బెదిరింపు కేసులోనూ బీఆర్ఎస్ నేతల్ని సిబిఐ ప్రశ్నించింది. దాంతో సిబిఐ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకుని నాయకుల్ని విచారిస్తుందా లేదా అన్న గందరగోళం అప్పట్లో నెలకొంది. కానీ ఇప్పుడు రెండు కేసుల దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా సిబిఐకి అప్పగించబోతోంది. అయితే కేసీఆర్ తో సీఎం రేవంత్ కుమ్ముక్కయ్యారని, అందుకే సిబిఐ విచారణ ఆలస్యం చేశారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. 2 ఏళ్లు కాలయాపన ఎందుకు చేశారో స్పష్టం చేయాలంటున్నారు. ఆనాడు పిసిసి అధ్యక్షుని హోదాలో మాత్రం అన్ని ఆధారాలున్నాయి, నిగ్గు తేలుస్తాం, 6 మాసాల్లో మేము అధికారంలోకి వస్తే అని చెప్పారు. 22 మాసాలు పట్టింది. ఎందుకు మరి నిగ్గు తేల్చలేకపోయారు? ఏం ఒప్పందం జరిగింది మీ మధ్యలో లేదా కేసీఆర్ మధ్యలో? ఇవాళ కేసీఆర్ కూడా ఎందుకు మాట్లాడతలేదు? ఇవాళ తెలంగాణ సమాజం అడుగుతున్నది. ఇవాళ మీరు ఆనాడు మరి అపర భగీరథుడు అని చెప్పుకున్నటువంటి మీరు, లేదా గొప్ప ఇంజనీర్గా చెలామైనటువంటి మీరే ఆ ముఖ్యమంత్రి ఇంజనీర్గా వివరించిన మీరు ఇవాళ ఇన్ని మరి ప్రశ్నిస్తూ ఉంటే, ఇన్ని సంస్థలు తప్పుపడుతూ ఉంటే కూడా ఎందుకు మీరు నోరు విప్పటలేదు కేసీఆర్ గారు? అదే రకంగా రేవంత్ రెడ్డి గారు ఎందుకు జాప్యం జరిగినారో మీరే ప్రజలకు సంజాయించుకోవాలా. మొత్తానికి 2 కీలక కేసులపై దర్యాప్తు చేసేందుకు త్వరలోనే సిబిఐ రాష్ట్రంలో అడుగు పెడుతుందన్న ప్రచారం జరుగుతోంది.